శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని చెప్పిందో చంద్రబాబు కన్ను కరెక్ట్గా ఆ ప్రాంతంపైనే పడింది. పచ్చగా కళకళలాడే భూములు చూస్తే అమాంతం మింగేయాలనిపిస్తుంది మన బాబు గారికి. ఆయన గారి కన్ను పడింది 3 పంటలు పండే పచ్చని అమరావతి భూములు భగ్గున మండి బీడుగా మారిపోయాయి. రైతులకు ఆశలు కల్పించి ఇప్పటికే 30,000 ఎకరాలకు పైగా కొట్టేశారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా కలిపి 50,000 ఎకరాలు రాజధాని కోసం అన్నారు. పాపం భూములిచ్చిన రైతుల బతుకు రోడ్డున పడింది. వారికి ఎప్పటికప్పుడు అరచేతిలో వైకుంఠాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తూ వచ్చారు బాబుగారు. ఆయన అసలు లక్ష్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం, 1,00,000 కోట్ల దోపిడీ. అది నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా మరో 45,000 ఎకరాలు సేకరించడానికి సిద్ధమైపోయారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎయిర్పోర్టు కట్టేస్తా అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషన్ నిర్మించేస్తా అంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మించిన రింగ్ రోడ్డును అమరావతికి తెచ్చేస్తా అంటున్నారు. నిజానికి ఇప్పుడు 45,000 ఎకరాలు ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారా? కొత్తగా 45,000 ఎకరాల భూసేకరణ స్టేట్మెంట్ మొదటికే మోసం తెచ్చిందా? అమరావతిలో రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోయిందా? అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో బాబు కొత్త దోపిడీకి స్కెచ్ గీశారా? బాబుగారి భూదాహంపై రైతులు కన్నెర చేస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కొత్తగా 45,000 ఎకరాలపై బాబు కన్ను ఎందుకు పడింది? క్వశ్చన్ నెంబర్ 2, భూములు ఇవ్వకుండా రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, అతిపెద్ద ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ నిజంగా కడతారా? మరో 45,000 ఎకరాలపై బాబు కన్ను పడటంతో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 11 ఏళ్ల క్రితం తీసుకున్న భూములనే అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 45,000 ఎకరాలు కావాలంటూ బుల్లెట్ ట్రైన్ ఎక్కి రావడంపై నిప్పులు చెరుగుతున్నారు అమరావతి ప్రాంత రైతులు. భూసేకరణ కోసం నిర్వహించే గ్రామ సభల్లో రైతులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, ఎమ్మెల్యేలు కొండవీటి వాగు నీళ్లు తాగుతున్నారు. విజనరీ చంద్రబాబు చెప్పారని భూములిచ్చి మేము అడుక్కు తినాలా, లేక పందుల్ని కాయాలా అని రైతులు నిలదీస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క గతంలో తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంపై అమరావతి జేఏసీ మండిపడుతోంది. ఇప్పటి వరకు వారికి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. అన్ని కాగితాలపైనే ఉన్నాయి. ఎవరి ప్లాట్స్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు. 2014-19 మధ్య డెవలప్మెంట్ నిల్. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పుడు కూడా అభివృద్ధి నిల్. పచ్చ మీడియాలో అమరావతి డెవలప్మెంట్పై ఎలివేషన్స్ మాత్రం ఫుల్. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అమరావతి రైతులను అడ్డంగా వాడుకుని అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. వాడుకుని వదిలేయడం నారావారి నైజమని వారికి తెలియకపోవచ్చు పాపం. ఒక్కటి మాత్రం నిజం, రామోజీ ఆత్మ రాసినట్టుగా అక్కడ శరవేగంగా పనులేమీ జరగడం లేదు. ఈ 13 నెలల్లో ఒక్క ఇటుక పడింది లేదు. గతంలోనే వేలాది ఎకరాల భూములు లాక్కున్న ప్రభుత్వం అవి చాలవన్నట్లు దాదాపు మరో 45,000 ఎకరాల భూములు లాక్కోవాలని ఎందుకు చూస్తోంది? పైకి బాబుగారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అమరావతిలో పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదన్న సంగతి అమరావతి రైతులకు తెలియదా? తెలుసు కాబట్టే భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కానీ మంత్రి నారాయణ గారికి అమరావతిపై ఆకలి ఎక్కువ. అర్ధరాత్రి నిద్రలేచి అమరావతి అమరావతి అని కేకలేస్తారు. అలాంటిది పట్టపగలు ఆయనకు అమరావతిపై ఆకలి వేయదా? ఆకలి వేస్తుంది కాబట్టే అధికారులపై కేకలు వేస్తున్నారు. యూజ్లెస్ ఫెలో అంటూ సంస్కారవంతమైన భాషలో నీతి సూక్తులు బోధిస్తున్నారు. ఎంతైనా విద్యా సంస్థల్ని నడిపే సంఘ సంస్కర్త కదా. నిజానికి రాజు తలుచుకుంటే కన్నీళ్లకు కొదవేముంది? రైతుల నుంచి మరో 45,000 ఎకరాలు లాగేసి గతంలో రైతుల్ని మోసం చేసినట్టే ఈ రైతుల్ని కూడా మోసం చేసేయొచ్చని బాబుగారు ప్లాన్ గీశారు. అనుకుందే తడువుగా గ్రామ సభలు కూడా పెట్టేశారు. అన్నింటినీ మించి రాజధాని అమరావతికి ఇంతవరకు చట్టబద్ధత లేదు. అవునా, నిజమా అని ఆశ్చర్యపోకండి. బాబుగారి గ్రాఫిక్స్పై ఒట్టు ఇది నిజం. ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా చట్టబద్ధత కోసం కూటమి ఎంపీలు ప్రయత్నించకపోతే అమరావతిని కరకట్టలో ముంచిన వారవుతారు. రైతులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులతోకి భూములకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ కొన్నికలు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి గతంలో ఇదే గవర్నమెంట్కి 33,000 ఎకరం ఇచ్చాము. ఇంతవరకు అయితే డెవలప్మెంట్ కొద్ది గొప్ప ఇంకా పెండింగ్ అంతే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరం అంటే ఆ 33,000 ఎకరం క్లారిటీ రావాలి. అదొకటి. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా లెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు. నిజానికి ఇప్పుడు బాబుగారి చేతిలో ఉన్న 53,000 ఎకరాల్లో అన్ని బిల్డింగ్లు కట్టగా 4,000 ఎకరాలు మిగులుతాయి. ఈ విషయాన్ని అమరావతిపై ఆకలితో నకనకలాడిపోతున్న మంత్రి నారాయణ గారే స్వయంగా చెప్పారు. ఆ 4,000 ఎకరాలను ఎకరా 25 కోట్ల కమ్మి 1,00,000 కోట్లు అప్పు తీర్చేస్తామన్నారు. కానీ ఎకరా 2 కోట్లు పలకడమే గగనంగా మారింది. బాబుగారు ఎప్పుడైతే మరో 45,000 ఎకరాలు కావాలని స్టేట్మెంట్ ఇచ్చారో దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది. రియల్ ఎస్టేట్ పెరగక, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు ముందుకు రాక, అమరావతిలో నిర్మాణాలకు అప్పు పుట్టక, ఆల్రెడీ భూములిచ్చిన రైతులకు సమాధానం చెప్పలేక, రెండో విడత భూసేకరణకు రైతులను ఒప్పించలేక, 1,00,000 కోట్ల దోపిడీని వదులుకోలేక, కంటి మీద కునుకులేక, కక్కలేక మింగలేక అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ అంటూ కొత్త గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించేందుకు బాబు గారికి 1,500 ఎకరాలు కావాలట. ఇచ్చేద్దామా? ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, స్పోర్ట్స్ సిటీ కట్టడానికి 10,000 ఎకరాలు కావాలట. ఇచ్చేద్దామా? 150 మీటర్ల వెడల్పుతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మించిన ఓఆర్ఆర్ నిర్మిస్తారట. భూములు ఇచ్చేద్దామా? కొత్తగా 45,000 ఎకరాలు లాక్కొంటోంది ఎందుకో తెలుసా? ల్యాండ్ బ్యాంక్ పేరుతో అప్పులు తెచ్చుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి, 1,00,000 కోట్లు దోచేయడానికి ఈ ఎత్తుగడ వేశారన్నది కరకట్టకు అవతల యువతల వినిపిస్తున్నటువంటి టాక్. ఇది మాత్రం గన్ షాట్.